ఏం చేస్తున్నావు? మా చికెన్ బిర్యానీయా? చికెన్ బిర్యానీ టేస్ట్ వచ్చే పులావ్. పులావ్. యాక్చువల్గా ఇది వే అయితే పులావ్ టేస్ట్ బిర్యానీ లానే ఉంటుంది. అది ఫ్రైడ్ ఆనియన్స్. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చేసి అవి అలా వేగుతూ ఉంటాయి. సిమ్లోనే ఉంది. దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది, కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తాం. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇవి బిర్యానీ మసాలాలు, దీన్ని బిర్యానీ ఆకు అంటారు. ఇది స్టార్ అనీస్, చిన్నదొకటి పెద్దదొకటి. ఇది దీన్ని జావిత్రి అంటారు. వాసన చూసారా, మంచిటి స్మెల్ వస్తుంది. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాయచి, దీన్ని మరాఠీ మొగ్గ అంటారు. గుర్తుపెట్టుకో. యాలకులు ఒక 7 to 8 లవంగాలు, ఇవి హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. పడవలేదు. ఓకే ఓకే. యాలక్కాయలు పేలుతున్నాయి సార్. నువ్వు పడవన్నా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వాడు మసాలా ఎక్కువ కావాలన్నాడని ఆనియన్స్ వేసాను, ఎక్కువ వేసాను. ఫ్రై చేస్తాం. సన్నగా ముక్కలు కోసుకున్న ఆనియన్స్ అనమాట. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. ఓకే ఓకే. దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. సో నేను 3 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లో ఇంత కొంచెం వేగింది కదా. ఇప్పుడు దీనికి చికెన్ యాడ్ చేస్తున్నాం. ఓకే. నేను కొంచెం చికెన్ ని వాటర్ నీళ్ళు పోయే వరకు ఇచ్చాను అనమాట. కంప్లీట్ గా ఏం ఉడకలేదు. చికెన్ నేను 3 cups ఆఫ్ రైస్ తీసుకున్నా. ఆ 3 cups రైస్ కి చికెన్ తీసుకున్నా. సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే 3 cups కి 3:2 వాటర్ వేస్తాం. 1 cup కి 2 cups ఆఫ్ వాటర్ వేస్తాం. అవునా? ఆ వాటర్ లో 1 cup వాటర్ తగ్గించుకోండి. దానికి బదులు 1 cup కర్డ్ వేస్తాం. మిగతా 5 cups వాటర్ వేస్తాను అనమాట. కర్డ్ వేసి ఒకసారి కలిపేసుకో. ఇప్పుడు సాల్ట్, మన స్పైసెస్ ఏమి యాడ్ చేసుకోలేదు, అవి ఒక్కటే వేసుకున్నాం. గరం మసాలా, హోల్ గరం మసాలా. ఇప్పుడు సాల్ట్, కర్రీకి రైస్ కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఓకే. ముందు ఫార్మాలిటీకి వేసావా స్పూన్ తో? నాకు చేతితో వేస్తేనే కరెక్ట్ గా తెలుస్తుంది. దీనికి మాత్రమే, కొన్నిటికి మాత్రమే. ఓకే. నెక్స్ట్ కొద్దిగా ఇందాక చికెన్ పెట్టడానికి వేసాను ఆల్రెడీ, మ్యారినేట్ చేయడానికి. ఇది
కారం. మసాలాలు వేయడం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆ! ఓకే. ఓకే. మొత్తం ఒకసారి కలపెట్టేసుకొని హుహు. ఈ పీసెస్ కొంచెం మెత్తగా ఉడికే వరకు హ్మ్. మూత పెడదాం. ఓకే. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికిద్దాం. హ్మ్. ఓకే. హ్మ్. పుదీనా హుహు. కొంచెమే వేసాను అనుకోకు, ఇంకా ఎంత చివర్లో వేస్తాను అన్నమాట. ముందే వేసిన ఫ్లేవర్ ఎలాగో ఇందులో కలిసిపోద్ది. హ్మ్. సో చివర్లో సెకండ్ టైమ్ కట్ చేసి వేసుకున్నది అదే బాగా పట్టుద్ది అన్నమాట. హ్మ్. సో దానివల్ల ముందు వేస్తా, కొంచెమే వేస్తా. హ్మ్. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. కడిగి చేసుకున్నా కదా, హ్మ్. ఇదే రైస్ కడిగి పెట్టా, నానబెట్టలేదు, హ్మ్. కడిగాను అంతే. కడిగావు అంతే. మనం బిర్యానీకి, దమ్ బిర్యానీకి అయితే నానబెట్టుకుంటాం అన్నమాట. హ్మ్. దీనికి ఎలాగో దీంట్లోనే ఉడికిస్తాం కాబట్టి ఓకే. దీన్ని ఒకసారి మొత్తం కలుపుకొని, ఇందాక మనం 1 కప్పు కర్డ్ యాడ్ చేసాం కదా, హ్మ్. మిగతా వాటర్ అంతా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాం. ఓకే. జెంటిల్ గా కదపాలి. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. 1 ఎన్ని వేయాలి? 2 3 4 ఒక కప్పు కర్డ్ వేసాం కదా, 5 చాలు. 5 ఓకే. 3 కప్స్ రైస్‌కి 5 వాటర్, 1 కర్డ్. ఒక వాటర్‌కి రిప్లేస్‌మెంట్. ఓకే. హుహు. ఓకే. ఓకే. పోసాం కదా, హ్మ్. ఇంకా మూత పెట్టి అది స్లో ఫ్లేమ్ లో అలా పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఓకే. పెట్టి స్మెల్ వస్తుంది కదా, హ్మ్. తయారైపోయింది. హ్మ్. చూసావా, యెస్. రెడీ. ఇలా పొడి పొడుగుగా ఇలా ఉంది కదా, అయిపోయినట్టే. దానిలాగా ఇదేం కదపకూడదు అన్న ఇదేం లేదు. సో నేను మెల్లిమెల్లిగా కడుతున్నా. ఓకే. హ్మ్. ఇప్పుడు ఇందాక కొంచెమే పుదీనా వేసా కదా, హ్మ్. పుదీనా హుహు. అదే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇందాక హోల్ గరం మసాలా వేసా కదా, హ్మ్. కొంచెం గరం మసాలా పౌడర్ వేసా. కట్టేసేసేసి స్టవ్ అప్పుడు వేసుకోవాలి ఇవన్నీ. హ్మ్. ఫ్రైడ్ ఆనియన్స్ నైస్. బస్.
అంతే. ఇలా పచ్చిగా ఎందుకేసుకున్నాం అంటే ఈ ఫ్లేవర్ ఇప్పుడు దిగి పుదీనా అవి బాగుంటుంది. మనం ఒక 10-15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటాం కాబట్టి అప్పటికి ఫ్లేవర్ అంతా పట్టుకుని బాగుంటుంది. ఓకే, బస్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.